Hello, guys. Welcome to Bull Trends Academy. ఈ వీడియోలో మనం నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, సో ఓవర్ నైట్ వచ్చేసి అమెరికన్ మార్కెట్స్ ఏ విధంగా ట్రేడ్ జరిగాయి, అదే విధంగా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ డెసిషన్ మేకింగ్ వచ్చింది, దాని ఇంపాక్ట్ అనేది మన మార్కెట్స్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ అయింది ఇదంతా కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ అనేది ఈ రోజు మనకు 258 పాయింట్స్ అనేది పాజిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 275 పాయింట్స్ అనేది పాజిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది. సో తో మనం కంపారిజన్ చేస్తే ఎస్టర్డే అనేది బ్యాంక్ నిఫ్టీ అనేది మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. నిఫ్టీ అనేది అండర్ వాల్యూలో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అదే ఈ రోజు చూసుకుంటే నిఫ్టీ అనేది మనకు 1% అనేది పాజిటివ్ లో క్లోజింగ్ ఇస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది 0.56% అనేది మాత్రం మనకు క్లోజింగ్ లో ఇచ్చింది. సో ఒకసారి మనం ఏవైతే లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో. సో మనం ఎప్పుడు అంటే మనం ప్రీవియస్ వీడియోస్ నుండి కూడా మనం చెప్తున్నాం, ఏదైతే ఈ హై అనేది బ్రేక్ అయితే మనకు మార్కెట్లో అనేది మంచి మూవ్ అనేది అప్ సైడ్ ఉంటుంది అనేసి. అదే విధంగా మనకు ఇక్కడ ఒక లెవెల్ అనేది ఇచ్చాము. సో ఈ 2 లెవెల్స్ ట్రాక్ చేసుకోండి అనేసి మనం అప్డేట్ ఇచ్చాం. అంటే 49,400 అనే లెవెల్ బ్రేక్ అయితే మనకు మార్కెట్స్ అనేటివి ఇంకా పాజిటివ్ మోడ్ లో వెళ్తాయి, బులిష్ మార్కెట్ సైన్ ఉంటుంది. అదే విధంగా 48,925 బ్రేక్ అయితే మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ కరెక్షన్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేసి. సో ఇక్కడ చూసుకుంటే మనకు మంచిగా బ్రేక్ అయింది 49,400 లెవెల్ అనేది. అది బ్రేక్ అయిన తర్వాత మనకు మార్కెట్స్ అనేవి చూడండి ఎంత అప్ సైడ్ వెళ్ళాయో. అదే విధంగా టుమారో మనం ఏ విధంగా ట్రేడింగ్ అనేది చేయాలి, ఏ లెవెల్స్ ట్రాక్ చేసుకోవాలి అంటే, సో బ్యాంక్ నిఫ్టీ అయితే సో టుమారో మనకు మేజర్ ఈవెంట్ ఉంది. టుమారో సాటర్డే అయినా కానీ మనకు మార్కెట్స్ అనేటివి ఓపెన్ లో ఉన్నాయి. ఎందుకంటే డ్యూ టు మనకు బడ్జెట్ ఉంది కాబట్టి ఫుల్ టైం ఏదైతే మనకు మార్కెట్ అవర్స్ మామూలు టైమింగ్స్ ఉన్నాయో అదే మార్కెట్ అవర్స్ కూడా టుమారో కూడా ఉన్నాయి. సో టుమారో అనేది 9 టు మనకు సో 9 టు 12 వరకు అనేది బడ్జెట్ ఉంటుంది. సో వీటిని కేర్ఫుల్ గా ట్రాక్ చేసుకొని అది పాజిటివా నెగిటివా, సో కొద్దిగా వరకు అంటే ఆ 3 అవర్స్ ఆర్ 5 అవర్స్ అనేది ట్రేడింగ్ చేయకుంటేనే రిటైలర్స్ మంచిదనేసి నా అభిప్రాయం. సో ఎవరైతే ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో సో ఆఫ్టర్ 12 అంటే టుమారో వచ్చేసి ఆఫ్టర్ 12 తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కొద్దిగా కంపెనీస్ ఏమైనా కరెక్షన్ లో ఉంటే సో మంచి మంచి కంపెనీస్లలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదే విధంగా టుమారో మనం ఏదైతే ట్రేడింగ్ చేస్తామో సో 49,700 అనే లెవెల్ బ్రేక్ అయితే సో మనం ఇంకా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో లేదు డౌన్ సైడ్ వచ్చేసి మీరు ఈ లెవెల్ అనేది కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయండి. ఈ లెవెల్ అనేది కొద్దిగా అడ్జస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్. సో మనకి ఏదైతే 49,700 అనే లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ చూడొచ్చు. అదే విధంగా 49,320 బ్రేక్ అయితే మనకు మార్కెట్ అనేది డౌన్ సైడ్ చూసేదానికి చాలా వరకు ఉన్నాయి. సో టుమారో వచ్చేసి ఈ 2 లెవెల్స్ అనేది మీరు ట్రాక్ చేసుకోండి. అదే విధంగా నిఫ్టీ చూసుకుందాం ఒకసారి. సో నిఫ్టీ వచ్చేసి మనకు సో ప్రాపర్ బ్రేక్అవుట్ మనకి ఈ రోజు వచ్చింది. నిఫ్టీలో ప్రాపర్ గా బ్రేక్అవుట్ అయింది నిఫ్టీ అనేది ప్రాపర్ బ్రేక్అవుట్. సో మనం వచ్చేసి 23,800 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 1 వీక్ లో మార్కెట్స్ అనేటివి 23,800 వరకు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. టుమారో ఇంట్రాడే పరంగా వచ్చేసి ఈ హై కానీ ఏమైనా అప్ సైడ్ ఒక 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వగలిగితే మనకు 1 అవర్ క్యాండిల్ అనేది దీని అప్ సైడ్ క్లోజింగ్ ఇవ్వగలిగితే 1 అవర్ క్యాండిల్ సో మనం 23,800 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అప్ సైడ్. లేదు అంటే టుమారో అనేది ఈ 2 లెవెల్స్ మధ్యలో ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే బడ్జెట్ ఉంది కాబట్టి మాక్సిమం బిగ్ మూవ్ రావచ్చు. సో కేర్ఫుల్ గా చేయండి. అదే విధంగా మనం చూసుకుంటే డౌ జోన్స్ ఓవర్ నైట్ వచ్చేసి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సో బడ్జెట్ అంటే మనకు లైక్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి ఓవర్ నైట్ వచ్చాయి. కాకపోతే అంత ఎక్స్పెక్టేషన్ కామెంటరీ లేదు. కొద్దిగా అదే బేసిస్ పాయింట్స్ అనేది తగ్గించలేదు. న్యూట్రల్ పెద్దగా మనకు ఇంపాక్ట్ అయ్యే న్యూసెస్ ఏమి లేవు. ఫెడ్ అదే విధంగా చైర్
పవెల్ అంటే ఫెడ్ చైర్మన్ పవెల్ వారు కూడా మనకేం పెద్దగా పాజిటివ్ స్కోప్ ఏమి ఇవ్వలేదు. సో, అందుకు మార్కెట్స్ అంటే ఆల్రెడీ ప్రిడిక్ట్ అయిన న్యూసే కాబట్టి మనకు మార్కెట్స్‌లో పెద్ద మూవ్ అనేది లేదు. సో, అదే విధంగా మనకు టుమారో వచ్చేసి బడ్జెట్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకోండి. సో, బీ కేర్‌ఫుల్‌గా చేయండి ట్రేడింగ్ అనేది. సో, టుమారో లైవ్ ఉంటుంది. సో, లైవ్ అటెండ్ అవ్వాలంటే మనల్ని అప్రోచ్ అవ్వండి. సో, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మన వీడియో గాని, మన యూట్యూబ్ ఛానల్ గాని ఫాలో అవ్వండి.